పోయిన ఆదివారం ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. ఇంకొక ఆదివారం వచ్చేసింది, మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ ఫోర్స్లో ఈసారి తలపడబోతున్నాయి. పాకిస్తాన్ ఆల్రెడీ చాలా ప్రెషర్లో ఉంది. ఒకవేళ మ్యాచ్ గెలవడం పక్కన పెడితే కనీసం పరువు నిలబెట్టుకునేంత కాంపిటేటివ్ ఫైట్ అన్న ఇండియాకి ఇవ్వాలని తహతహలాడుతోంది. కానీ అది జరుగుతుందా జరగదా? ఎందుకంటే పాకిస్తాన్లో క్రికెట్ కంటే కూడా ఇప్పుడు పాలిటిక్స్, రాజకీయాలు, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది. మొన్న యూఏఈతో మ్యాచ్ ఆడమంటే ఆడమని పట్టుబట్టి ఇంకా వేరే గత్యంతరం లేక ఆడి ఎట్లో సూపర్ ఫోర్స్ వరకు రీచ్ అయిన పాకిస్తాన్ టీం ఇండియాకి గట్టిగానే ఫైట్ ఇవ్వాలని ఉర్రూతలవుతోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఏ టీంతో అయితే బరిలో దిగిందో మళ్ళీ అదే టీంతో వితౌట్ ఎనీ చేంజ్ దే విల్ గెట్ ఆన్ ద ఫీల్డ్. కానీ ఆ టీమ్ని ఆల్రెడీ ఇండియా అనలైజ్ చేయడమే కాకుండా వాళ్ళ బలాబలాల్ని, వాళ్ళ వీక్నెసెస్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి క్లియర్గా ఈజీగా ఓడించడం జరిగింది. మళ్ళీ అలాంటి ఒక ఫైట్ రావాలి అంటే పాకిస్తాన్కి ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్ ఎవరన్నా ఉన్నారు, దట్ ఈస్ షాహీన్ అఫ్రీది కానీ ఇఫ్ హీ స్ట్రైక్స్ దెన్ ఇట్ క్యాన్ బి ట్రబుల్ ఫర్ ఇండియా. అండ్ ఇండియా కూడా ఎంతో కొంత నిన్న ఒమాన్తో జరిగిన మ్యాచ్లో కొంచెం లైట్ తీసుకున్నట్టే అనిపిస్తోంది. బ్యాటింగ్ పరంగా అవ్వచ్చు, బౌలింగ్ పరంగా అవ్వచ్చు. ఒమాన్ టఫ్ ఫైట్ ఇండియాకి ఇచ్చింది. అండ్ చేజ్లో కూడా ఇండియా కేవలం 188 రన్స్ చేయగలిగితే ఒమాన్ ఆల్మోస్ట్ టార్గెట్ని రీచ్ అయింది. కానీ ఇండియాకి తెలుసు ఇది ఒక ఇర్రెలవెంట్ గేమ్, ఈ గేమ్లో రిజల్ట్ ఎలా ఉన్నా సూపర్ ఫోర్స్కి క్వాలిఫై అయిపోయాం అన్నట్టుగానే ఆడినట్టు తెలుస్తోంది. కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాకిస్తాన్ ఆర్ ఆల్వేస్ పాకిస్తాన్. వాళ్ళు ఎప్పుడు ఎలా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఉంటారో ఎవరికి తెలియదు. సో ఇండియా హ్యాస్ టు బకల్ అప్ అండ్ వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ మ్యాచ్. కానీ ఇక్కడ ఐసీసీ కూడా ఒక ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. యూఏఈతో అయితే డ్రామా పాకిస్తాన్ చేయగలిగింది, కానీ ఇండియాతో మళ్ళీ ఆ డ్రామా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఐసీసీ ఆల్రెడీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కోపంగా ఉంది. దానికి కారణం వాళ్ళ సోషల్ మీడియా మేనేజర్, పీసీబీ సోషల్ మీడియా మేనేజర్ యాండీ పైక్రాఫ్ట్తో అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అఫీషియల్స్ జరిగిన డిస్కషన్ని ఫుల్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడమే దానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. ఐసీసీ ఆల్ అఫీషియల్ వీడియోస్ ఆర్ ఆల్ అఫీషియల్ కమ్యూనికేషన్ని ఐసీసీ వెబ్సైట్లో వదులుతుంది. అలా చేయకుండా వాళ్ళకంటే ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు సోషల్ మీడియాలో దాన్ని సర్క్యులేట్ చేస్తూ పైక్రాఫ్ట్ సారీ చెప్పాడు అనే ఒక నెరేటివ్ని సోషల్ మీడియా ద్వారా పాపులర్ చేయడం జరిగింది. దీనిపై ఐసీసీ కోపంగా ఉంది. మరి ఆ కోపాన్ని ఏషియా కప్ అయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై చూపిస్తుందా, ఆర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ముందే ఏదన్నా ట్విస్ట్ జరిగే అవకాశం ఉందా అంటే వీల్ ఓన్లీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఈసారి లెట్స్ హోప్ లాస్ట్ టైం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంటే కూడా ఒక బెటర్ ఫైట్ని పాకిస్తాన్ ఇవ్వాలి అని కోరుకుందాం.